లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాజ్య శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుడు ఒక విశేషమైన సందేశం మనకు అందించబోతూ ఉన్నాడు. శక్తివంతమైనటువంటి ఆయన మాటలు మనకు తెలియచేయబోతూ ఉన్నాడు. ఈ సమాజంలో మనం ఎలా బ్రతకాలో, నెమ్మదిగా, సమాధానంగా, సంపూర్ణ ఆశీర్వాదంతో, సంపూర్ణ బహుమానంతో ఎలా బ్రతకాలో దేవుడు మనకు నేర్పించబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు సంపూర్ణ ఆశీర్వాదం పొందబోతున్నావు. సంపూర్ణ బహుమానం పొందేటువంటి ఒక సూత్రాన్ని కనుగొనబోతూ ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు షేర్ చేయండి, అనేకులకు పంపించండి, అనేకులకు ఈ వాక్యాన్ని మీరు అందించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం అందరం కూడా ప్రార్థనలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. దయచేసి అందరు తలలో ఉంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్, వి బ్లెస్ యువర్ నేమ్ ఫాదర్. లార్డ్ జీసస్, హల్లెలూయా. మీ నామాన్ని మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాం రక్షకుడా. యేసు, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీ ప్రణాళిక మా జీవితంలో తెలియచేయమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మేము భూమి మీద తండ్రి సంపూర్ణ బహుమానమును పొందిన ఆయన, సంపూర్ణ శక్తిని పొంది ప్రభువా మీలో జీవించినట్లుగా తండ్రి మా పట్ల మీ ఉద్దేశం ఏమైందో ప్రభువా సంపూర్ణంగా వాటిని పొందుకునే కృప దయచేసి నడిపించమని, ఆశ్చర్య కార్యించమని, అద్భుతం చేయమని, శక్తితో నిలబెట్టమని తండ్రి, మీ మహిమతో బ్రతికించమని తండ్రి, సహాయకరత్వములు చాపు నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఋతుకు 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ రూతుతో బోయాజ్ మాట్లాడుతున్నాడు. నీకు ఆయన సంపూర్ణ బహుమానం ఇచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం సంపూర్ణ సంతోషం ఎక్కడ ఎతికినా కనబట్టలేదు. కుటుంబాల్లో కనబట్టలేదు, బిడ్డల విషయంలో కనబట్టలేదు, ఉద్యోగాలు కనబట్టలేదు, వ్యాపారంలో కనబట్టలేదు. అందరూ కూడా ఏదో ఒక విషయంలో స్ట్రగుల్ అవుతూ అంటారు. వ్యాపారం ఉంది కానీ, ఉద్యోగం ఉంది కానీ, కుటుంబం ఉంది కానీ, అయ్యో నా భార్య దగ్గర సంపూర్ణ ప్రేమ నేను కనుగొనలేకపోతున్నాను, నా భర్తను సంపూర్ణంగా ప్రేమించడం లేదు, నా కుటుంబంలో నా పిల్లలు సరిగ్గా బ్రతకడం లేదు అని చెప్పేసి అనేక మంది కుమిలిపోతూ ఉన్నారు. పిల్లలు ఉన్నారు కానీ, ఆస్తులున్నాయి కానీ, అయ్యో అన్ని బాధలే. ఆస్తి కోసం ఎంతమంది రాబంధులాగా బంధువులు పొంచుకొని ఉన్నారు. ఎప్పుడు చంపుతారో తెలియట్లేదు, ఎప్పుడు నష్టం చేస్తారో తెలియట్లేదు, ఎప్పుడు కాటీలను చూస్తున్నారు, పగబట్టిన నాగుల్లాగా ఉన్నారు. ఎంతమంది చెప్తున్నారు తెలుసా? ఆస్తులుంటే వాళ్ళకేంటండి భలే ఉన్నాయి అనుకుంటున్నాం మనం. వాళ్ళకున్నంత భయం, టెన్షన్, టార్చర్ లేదు అనేక మంది జీవితాలు నాకు తెలుసు. ప్రియ దేవుని బట్టి, ఎందుకంటే వాటి చుట్టూ కాసుకొని కూర్చున్న నాశనం చేయడానికి. ప్రియ దేవుని బిడ్డ, అందంగా లేవే అని బాధపడతారు కొంతమంది. అందంగా ఉన్న వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయో నీకు తెలుసా? ప్రతిరోజు నాకు ఒక ఆమె ఫోన్ చేస్తుంటుంది, అమ్మా నా బిడ్డ ఉద్యోగం చేస్తుందమ్మా, చూడ చక్కనిదమ్మా, ఎంతో బాగుంటుంది. వాళ్ళ బాస్, నా పిల్ల వయసు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారమ్మ, వాడికి దుర్మార్గుడమ్మ, నా బిడ్డ మీద కన్నేసి ఎంత కావాలి చెప్పు నీకు డబ్బు ఇస్తాను, రా పలానా చోటికి రా, పలానా హోటల్కి రా, నువ్వు నాకు దక్కకుండా పోతేవంటే యాసిడ్ పోసి చంపేస్తాను, నేను యాసిడ్ పోసి నాశనం చేస్తాను నీ అందాన్ని, నాకు దక్కకుండా వెళ్ళిపోయావంటే రోజుకి 50,000 కావాలా చెప్పు, 70,000 కావాలా చెప్పు, రా అని చెప్పేసి డైరెక్ట్గా ఫోన్లు చేస్తాడంట. ఈ జాబు కాకుండా ఇంకో జాబుకి వెళ్దామా అంటే భయం భయం, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, మనం అందంగా లేమే అని భయపడుతుంటాం చాలాసార్లు. కానీ అందంగా ఉన్నటువంటి వాళ్ళ వెనకాల సమస్యలు, కష్టాలు, వాళ్ళ మీద ఉన్నటువంటి చెడ్డ చూపులు ఎన్ని ఉంటాయో తెలుసా? ఎన్ని తట్టుకోవాలో తెలుసా? ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి మనకు ఉద్యోగం ఉంది కదా అని చెప్పేసి మనకు సంపూర్ణ సంతోషం లేదు. మరి సంపూర్ణంగా అందంగా ఉన్నామంటే సంపూర్ణ ఆనందం లేదు. కుటుంబాలు ఈ విధంగా భయంకరంగా ఉన్నాయి, పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. అందుకే చెబుతున్న ఈ రోజున దేవుడిలో తప్ప మనకి సంపూర్ణ ఆశీర్వాదం ఎక్కడా లేదు. మనకున్న హోదాలోనూ, మనకున్నటువంటి మరి అధికారులోనూ ఎక్కడ సంపూర్ణ సంతోషం లేదు. ఒక్క దేవులో మాత్రం మనకు సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన ఒక్కడే ఇవ్వగలడు, ఆయన ఒక్కడే మనకి ఇవ్వగలడు. రూతుకు దేవుడు సంపూర్ణ సంతోషం ఇచ్చాడు. కుటుంబ విషయంలో కానీ, అత్త విషయంలో కానీ, ఆ ఊరున్న పెద్దల విషయంలో కానీ, తాను పొందిన దాని కన్న బిడ్డ విషయంలో కానీ, అన్ని విషయాలు సంపూర్ణ ఆనందాన్ని పొందింది, సంపూర్ణ సంతోషం పొందింది. ఎలా పొందింది ఆమె? దేవుని వాగ్దానం పొందడం అంత ఈజీయా? అంత గొప్ప దేవుని పొందడం ఈజీయా అంటే ఈజీ కానే కాదు. దేవుడు వాగ్దానం ఇస్తాడు కానీ దాన్ని పొందాలంటే దాని వెనక ఎన్ని రహదారులు నడవాలో, ఎన్ని రకాల దారులు గుండా వెళ్ళాలో, ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు, బలురక్కస్ చెట్లు, పదునుదేలినటువంటి రాళ్ల గుట్టలు, ఎన్ని దాటుకుంటే వాళ్ళ మన జీవితంలో ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు ఉంటాయి వాటి గుండా వెళ్తున్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డ, ముత్యాలు ఊకే దొరకవు. ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళాలి.
రత్నాలు, వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, మరి ఇవన్నీ కూడా భూమి గర్భంలో ఉంటాయి. వాటిని బయట తీయాలంటే ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల డిస్ట్రక్షన్స్ ఉంటాయి అక్కడ. అలాగే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే 100% మనము దేవుడు నడిపించినటువంటి పద్ధతిలో మార్గాలు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది మనకి. సో ఈరోజు ఇంకొక బహుమానం గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. రూతు ఏ విధంగా సంపూర్ణ బహుమానం పొందుకుందో ఇంకొక సూత్రం గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమార్తె పొమ్మనెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది ఎప్పుడు మనం నార్మల్గా చదువుకునే విషయమే. ఇక్కడ మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డ, నీ సెలవైన ఎడలా అని ఒక మాట మాట్లాడుతున్నాం. ఆమె పొద్దున్న లేచింది, వాళ్ళకి ఆహారం లేదు. యూదాబెత్తెలకు వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళకి అన్నం పెట్టలేదు. ఆమె ఎవరిని బ్లేమ్ చేయలేదు. మీ బంధువులు కదా, మీ చుట్టాలు కదా, మన ఎవరు చూడలేదే, మన పలకరించలేదే, పలకరించిన వాళ్ళందరూ ఏమైపోయారు, ఒక్క ముద్ద అన్నం పెట్టలేదే అని ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఎవరిని అడగలేదు. ఉదయాన్నే లేచింది, అత్త నేను పనికి వెళ్ళిపోతున్నాను అత్త అని చెప్పలేదు. అత్త మనకు లేదు కాబట్టి ఏదో ఒకటి చేసి డబ్బు తీసుకొస్తానని చెప్పనలేదు. ఒకటే మాట, నీ సెలవైన ఎడలా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దీంట్లో ఎంత గొప్ప మాట ఉంది అంటే, అత్త నువ్వు సుపీరియర్ లీడర్వి, నేను మామూలు వ్యక్తిని. నిజానికి ఆ ముసల్ది అయిపోయింది, నడవటానికి శక్తి లేదు, బలం లేదు. భర్త చచ్చిపోయి, బిడ్డలు చచ్చిపోయి, ఏడ్చి ఏడ్చి కృంగిపోయి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఆమె లైఫ్లోకి ఏం సాధించలేదు, అయిపోయింది. అట్లాంటి ఆమెను ఏమంటది, నువ్వు సెలవిస్తే, ఇఫ్ యూ అలౌడ్ మీ ఐ విల్ గో అండ్ సెర్చ్ ద వర్క్ అంటది. నువ్వు నాకు సెలవిస్తే నేను వెళ్తాను అత్త అంటే, అత్తను ఒక అధికారిగా, అత్తను ఒక సుపీరియర్ లీడర్గా తన మీద పెట్టుకుని ఉంది ఆమె. ఆ ప్రోటోకాల్ ప్రకారం చాలామంది ఏం చేస్తారు తెలుసా, నువ్వు ముసలిదాని పక్కన కూర్చో, నీ మాట అనేది ఏంటి, అత్త ముసలిదాన్ని పక్కన కూర్చోబెట్టు, తల్లి ముసలిని పక్కన కూర్చోబెట్టు, తండ్రి ముసలోడు అయిపోయాడు, బాస్ ముసలోడు అయిపోయాడు, వెళ్ళిపో మాకెందుకు పక్కన కూర్చోండి అని అంటుంటారు. కానీ ఈమె అలా అనలేదండి. ముసళ్ళైనా, కృంగిపోయింది అయినా, ఆమె లాంటి విశ్వాసే కాకపోయినా, నిజానికి రూతుకున్నంత త్యాగం, రూసుకున్నటువంటి విశ్వాసం, రూతుకున్నటువంటి గొప్ప పరిస్థితి ఆమెకి లేదు. విశ్వాసంలో తక్కువే, త్యాగంలో తక్కువే కదా. మరి అట్లాంటి ఆమెను పట్టుకొని ఏమంటుంది అంటే, నీ సెలవైతే నువ్వు నాకు చెబితే నేను వెళతా, నువ్వు వద్దంటే ఆగుతా, ఇక్కడే కూర్చో అంటే కూర్చుంటా. ప్రియ దేవుని బిడ్డ, మనుషులకు, దేవుడికి మాత్రమే కాదు మనుషులకు కూడా అప్పగించుకుంటాం. ఎవరి స్థానం వారికి ఇవ్వటం నేర్చుకుందామే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది జీవితాలు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే, అత్తకి ఇవ్వాల్సిన స్థానం అత్తకి ఇవ్వరు. ఆమెకేం తెలుసులేండి అని ఆమె దగ్గర ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక ఆమెను బోని చేసి అత్త మొదలు పెడుతుంది, అమ్మో నిన్న కాక మొన్న వచ్చాడు చూడమ్మ ఎట్ట చేస్తున్నారు, మేము ఎంత కాపురం చేసామమ్మో, నేను చూడమ్మో నన్ను లెక్క చేయట్లేదు, ఇక కొడుకుకి ఎన్నో లేనిపోనని చెప్పేస్తుంది. కానీ అత్త నుంచి అసలు స్థలం అత్తనే కానీ ఉంచితే, అత్త దగ్గర నుంచి నీకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. అత్తయ్య వెళ్ళి రమ్మంటారా, అత్తయ్య చేయమంటారా, అత్తయ్య ఉండమంటారా. నిజంగా వాళ్ళు చేయలేరు, కానీ పర్మిషన్ తీసుకుని నువ్వు కానీ చేయగలిగితే, రేపు ఎంత పెద్ద విపత్తు వచ్చినా, ఒకవేళ అది ఆ ప్లాన్ నాశనం అయిపోయినా, ఆ పని జరగకపోయినా, నువ్వు అడిగావు కాబట్టి ఆమె ఏమంటుందంటే, పోనీ లేరా ఇంకోసారి బాగా చేస్తుంది, లేరా ఇంకోసారి బాగా జరుగుతుంది, నేనే పొమ్మన్నా, నేనే చేయమన్నా, నేనే చెప్పా అని ఆ నష్టం మొత్తం అత్తయ్య మీద వేసుకుంటుంది కదా. ఆ మావయ్య మీద వేసుకుంటాడు, ఆ బాసే మీద వేసుకుంటాడు. సార్ నన్ను చేయమంటారా సార్, మా బాస్కి ఏం చేశాడు, అంత నాకు ఇచ్చేసాడు అధికారం, నేనే చేసేస్తాను, ఆయన అడగాల్సిన అవసరం లేదండి. చాలాసార్లు ఇలా ఓవర్కమ్ చేస్తుంటారు, వాళ్ళు ఇచ్చిన అధికారాన్ని ఓవర్కమ్ చేస్తుంటారు. అందువల్ల అనేక రకాల సమస్యలు వస్తున్నాయి కుటుంబ జీవితాల్లో. భర్తను లెక్క చేయరు చాలామంది. ఆయనకేం తెలియదు సిస్టర్, డబ్బంతా నా చేతికి తెచ్చి ఇచ్చేస్తాడు, మొత్తం నేను చూసుకోవటమే అని చెప్పాల్సిన అవసరం లేదు. చేశాక అంత అయిపోయి చెబుదాం లేదు అంటారు చాలాసార్లు. అక్కడే అసలు సమస్య ఆరంభమవుతుంది. నీ భర్తను ఒక యజమానుడి స్థానంలో పెట్టకుండా, ఆయన ఒక సుప్రీం లీడర్గా పెట్టకుండా, నువ్వు ఎప్పుడైతే నీ సొంత డెసిషన్ తీసుకొని ఆ తర్వాత నిన్ను నువ్వు సుప్రీంగా వేసుకొని చేసిన తర్వాత చెప్పావంటే, నువ్వు ఎంత పని చేసినా ఆయనకి సంతోషం ఉండదు అసలు. నువ్వు ఎంతనే చెయ్యి, ఆయనకు ఆనందమే ఉండదు అసలు. దేవుని బిడ్డ, అదొక ఈర్ష్యగా మారిపోద్ది, అదొక ద్వేషంగా మారిపోద్ది. ఒకవేళ ప్రజలుగా నిన్ను మెచ్చుకుంటా ఉంటే అదొక ఈర్ష్య ద్వేషంగా మారిపోద్ది తెలుసా. కానీ నీ హస్బెండ్ ముందుగా పెట్టుకోను, ఇదిగో నా అధికారండి, నా భర్త అండి, మంచి పని చెప్పి చేయడం నేర్చుకుంటే, నువ్వు అనుకోవచ్చు వాడు పెద్ద తాగుబోతు, వాడికి నేను చెప్పేది తాగుబోతానే, తిరుగుబోతాను, ఎవరైనా ఆయన భర్తే కదా మీరు అనుకోవచ్చు.
సిస్టర్ మీరు అలా చెప్తున్నారు, మా భర్త సంగతి మీకేం తెలుసు, ఎన్ని కష్టాలు తెలుసా? నేను చెప్తున్నానమ్మా, ప్రోటోకాల్ ప్రకారం దేవుడు మనకిచ్చినటువంటి ఆ పద్ధతి ప్రకారం మనం చెప్పుతూ, పద్ధతి ప్రకారం ఆయన ఉంచాల్సినటువంటి ఘనమైన స్థానంలో ఉంచితే నీకు క్షేమం, నువ్వు సేఫ్గా ఉంటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈర్ష్య నుంచి, ద్వేషం నుంచి నువ్వు తప్పించబడతావు. నీ భర్తని నమ్ముతాడు. నా భార్య నాకు ఇవ్వాల్సిన విలువ ఇస్తుంది కాబట్టి నిన్ను ఇంకా హెచ్చిస్తాడు, నిన్ను ఇంకా గొప్ప స్థాయి తీసుకొని పోతాడు, తీసుకుపోయి ఆయనే డ్రాప్ చేస్తాడు. అలా కాకుండా నువ్వు చేతకనడు, నీ సంపాదన చూస్తే 50,000, నా సంపాదన చూస్తే 5 లక్షలు, నీకు నాకేంటి, ఎక్కడ నిన్ను భర్తని చెప్పుకోవాలంటే నాకు సిగ్గు అవుతుంది, నిన్ను భర్తని చెప్పుకోవాలంటే నా తల కొట్టేసినట్టు అయిపోతుంది, నిన్ను భార్య అని చూపించాలంటే నాకు 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 బాధ అయిపోతుంది. నువ్వేంటి అందరిలాగా అందంగా లేవు, అందరిలాగా ఫ్యాషన్గా లేవు, అందరిలాగా మంచి హై హీల్స్ వేసుకోవట్లేదు, అందరిలాగా మంచి చుడిదార్స్ వేసుకోవట్లేదు, పాతకాలంలాగా ఉన్నావు, పాతకాలంలాగా ఉన్నావు, మేకప్లు వేసుకోవట్లేదు. నిన్ను బాస్తో తీసుకోవాలంటే నాకు సిగ్గు అయిపోతుంది, నిన్ను పరిచయం చేయాలంటే. చాలామంది అంటారు భార్యకి అవసరం స్థానం ఇవ్వకుండా, భార్యని ఎలా గణపరచకుండా, భర్తను ఎలా గణపరచకుండా, ప్రోటోకాల్ ప్రకారం ప్రవర్తించకుండా, దేవుడు అందరికీ గణతించి వీళ్ళకి ఇవ్వకుండా మానేస్తాం, అందరినీ సన్మానించి వీళ్ళకి ఇవ్వకుండా మానేస్తాం. ఎవరిని ఏ స్థాయిలో పెట్టడం మర్చిపోయి ఒక ఉన్నత స్థాయిలో పెట్టాల్సిన వాళ్ళని కిందికి తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టుకుంటాం. అది మన సమస్య. అక్కడ మన జీవితంలో మనం ఓడిపోతున్నాం, అక్కడ మన బ్రతుకులు మనం సింహాసనాన్ని కోల్పోతున్నాం, అధికారాన్ని కోల్పోతున్నాం, జీవితంలో నెమ్మది లేకుండా పోతుంది. భార్య సరిగ్గా ప్రేమించట్లేదు, భర్త సరిగ్గా ప్రేమించట్లేదు అంటే నువ్వు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇచ్చి తీరితే వాళ్ళు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, ప్రియ దేవుని బిడ్డ, భర్తకి వేసిన భర్తకి, భార్యకి వేసిన భార్యకి, అత్తకి వేసిన అత్తకి వాళ్ళ స్థాయిలో వాళ్ళ గౌరవించడం నేర్చుకోవాలి నీ లైఫ్లోంచి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. యోసేపు యొక్క అన్నదమ్ములు అందరూ కూడా తండ్రితో పాటు బయలుదేరి వచ్చేసారు. రావటానికి ముందు యోసేపు ఒక పని చేశాడు, చూద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును కనుక మీ సామగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా ఇజ్రాయేలు కుమారులు అలాగునని చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి ఇండ్లను ఇప్పించెను, మార్గములో ఆహారము ఇప్పించెను. ఫరో మాట చొప్పున. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన మాట చొప్పున కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అతను అధికారిగా ప్రభువుగా పెట్టినప్పటికీ కూడా తనను నియమించినటువంటి ఫరోకి అకౌంటబుల్గా ఉన్నాడు. నాకు ఇష్టం వచ్చినట్టు మీరు రండి, ఏం కావాలంటే మీకు అది ఇచ్చేస్తాను, ఫరో అంతటోడికి నేను దేవుడిగా ఉన్నాను, తండ్రిగా ఉన్నాను, ఫరోకే నేను ఆలోచనకర్తగా ఉన్నాను, నన్ను ఎవరు అంటానికి వీల్లేదు, వెళ్ళండి తెచ్చేసుకోండి మొత్తం, ఇదిగో మంచి దేశం మీకు ఇచ్చేస్తాను, మంచి ప్రాంతం మీకు ఇచ్చేస్తానని చెప్పేసి తన మాటగా చెప్పలేదు. ఫరోతో డిస్కషన్ చేసి తన ప్రజల పరిచయం చేసి, అయ్యా నా ప్రజలు వచ్చారు చూడు, వాళ్ళకి పలానా ప్రదేశం ఇవ్వాలనుకుంటున్నాను అయ్యా అని చెప్పేసి అడిగి ఆ తర్వాతనే ఇచ్చాడు. అంతే తప్ప తన సొంత నిర్ణయం తీసుకొని ఎంత అధికారం పొందినప్పటికీ కూడా ఆ అధికారం చేతులకు తీసుకోలేదు. ఫరోను పక్కన పెట్టి చాతగానని చేసి నాదే ఇదంతా అని చెప్పలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే అందరు ఏమని వాళ్ళు తెలుసా, చూసావా రాజా, నువ్వు తీసుకొచ్చి అతను ఎత్తిని పెట్టుకున్నావు, చూసావా రాజా, ఇతను ఆజ్ఞ లేకుండా కాలు చేయి ఎవరు ఎత్తకూడదని చెప్పేశావు. ఇతను చూడు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, తన దేశాన్ని తన ప్రజలు తెచ్చి పెట్టేసుకుంటున్నాడు. ఇంకేముంది, ఇక నీ రాజ్యాన్ని దించేస్తాడు, నిన్ను దించేస్తాడు. నీ పని నీ అవసరం లేకుండా అన్ని పనులు చేసేసుకుంటున్నాడు ఆయన, నీ అవసరం లేకుండా అన్ని పనులు చేసేస్తున్నాడు ఆయన అని చెప్పేసి ఖచ్చితంగా శత్రు సమూహం లేచేదే. కానీ ఇక్కడ ఎవరు లేవలేదు. కారణం ఏంటి అంటే 400 ఏండ్లు వాళ్ళు ఉన్నా ఒక్కళ్ళు కూడా ఒక్కరోజు వాళ్ళ పొమ్మని చెప్పటం కానీ చేయలేదు. ఎందుకు అంటే అది ప్రోటోకాల్ ప్రకారం జరిగింది. అంటే ఎంత అధికారం అయినా, ఫరోను మించిన జ్ఞానవంతుడే అయినా ఫరోకి ఇవ్వాల్సినటువంటి ఆ ఉన్నత స్థాయిని, ఆ ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అధికారం ఇచ్చినటువంటి వ్యక్తికి లోబడి నువ్వు చెబితేనే చేస్తానయ్యా అని చెప్పేసేసి ఆయన దగ్గర కూర్చొని అడిగి పొందిన తర్వాతనే తన సొంత వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజు నువ్వు ఒక నాయకత్వం ఇస్తే పైన నాయకుడు ఎప్పుడు తొక్కి కింద పడేద్దామని చూస్తుంటారు. అందుకే ఈ నాయకత్వం నిలవట్ల. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క లొంగుబాటు లేకపోతే తగ్గించుకోవడానికి దొరకట్లే చాలాసార్లు. అందువల్ల ఏమవుతుందంటే చెప్పకుండా చేసేస్తున్నాం కాబట్టి అనేకసార్లు పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి, పైన ఉన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి కింద వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి, అనేకసార్లు మన స్థానానికే మరి ముప్పు కలుగుతాం. ఇంత గొప్పోడు కదా యోసేపు, దేశమంతా ఏలుబడి చేసేటువంటి వాడిగా మారాడు కదా.
మరి తన సొంత నిర్ణయం ఎందుకు తీసుకోలేదు అంటే, ప్రియ దేవుని బిడ్డ ఎవరికి ఇవ్వాల్సిన ఘనత వారికి ఇచ్చినప్పుడే తన స్థానానికి సేఫ్ అని జ్ఞానముతో, దైవీక జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి అందులో ఆయన స్థానం సేఫ్గా మిగిలిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు మనం ఎంత హెచ్చించినా భర్త స్థాయిలో భర్త ఉండాలి, భార్య స్థాయిలో భార్య ఘనత పొందుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఎలిజబెత్ మహారాణి తన పరిపాలనంతా ముగించుకొని ఇంటికి వచ్చిందంట. వచ్చి కాలింగ్ బెల్ నొక్కగానే బకింగ్హామ్ ప్యాలెస్లో వాళ్ళ భర్త వచ్చేసి ఎవరు అన్నాడంట. వెంటనే ఏమనిందంట, నేను ఎలిజబెత్ మహారాణిని, తలుపుది అనిందంట. ఎవరంటున్నావేంటి? ఎలిజబెత్ మహారాణి అని. ఓహో మహారాణివే, అయితే నేను వస్తానని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడంట. మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కిందంట. మళ్ళీ వచ్చాడు. ఎవరు నువ్వు అంటే, ఎలిజబెత్ మహారాణి, చెబుతుంటే వినపట్లేదా? మళ్ళీ వెళ్ళిపోయాడంట. ఆయన మూడోసారి వచ్చాడంట. అట్లా కొట్టి ప్రతిసారి ఎవరు నువ్వు అంటా ఉంటే ఆమె ఎలిజబెత్ మహారాణి అప్పుడు వెళ్ళిపోతున్నాడు అంట. ఆయన చివరికి అందంటే, ఏమండి నేనండి నీ భార్యనండి అనగానే గబుక్కని తలుపు తీసామని హగ్ చేసుకున్నాడంట. నువ్వు అక్కడ మహారాణివి, ఇక్కడ నా భార్యవి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరికి ఇవ్వాల్సినటువంటి స్థాయి వాళ్ళకి ఇచ్చినప్పుడు, అర్హత వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఘనత వాళ్ళకి ఇచ్చినప్పుడు నీ స్థాయి ఇంకా పెరుగుతుంది, నీ స్థానం ఇంకా పెరుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, మరి యోసేపు యొక్క ప్రోటోకాల్ ప్రకారం చేసిన పనిని బట్టి తన యొక్క జాతి మొత్తం, తన ప్రజలు మొత్తం 6 లక్షల కాల్బలం అయ్యేంత వరకు ఐగుప్తు దేశంలో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోసేపును గుర్తుపెట్టుకుని రాజు ఉన్నంత వరకు వాళ్ళ జీవితం చాలా సేఫ్టీగా జరిగిపోయింది. ఆ తర్వాతే కష్టాలు ఆరంభమయ్యాయి వారికి. అప్పటి వరకు వాళ్ళు తిన్నారు, తాగారు, కొండల దగ్గర కూర్చొని భోజనం చేశారు, చక్కగా హ్యాపీగా వాళ్ళ లైఫ్లో ఎంతో బాగా గడిచిపోయింది. ఈ యోసేపుని ఎరగనటువంటి రాజు వచ్చాడు చూసాడు, అప్పుడు కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్పుడు వరకు కష్టాలు లేవు వాళ్ళ జీవితంలో. బాగా వందలు సంపాదించుకున్నారు, చుట్టుపక్కల అంతా కట్టుకున్నారు, బాగా చేసుకున్నారు. సో ఎందుకంటే అంత సేఫ్టీకి ఎందుకున్నారంటే అది రాజు యొక్క ఘనతతో, రాజు యొక్క ఆజ్ఞతో వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అంత సేఫ్గా ఉండగలిగారు. యోసేపు కూడా 80 సంవత్సరాలు సేఫ్టీగా చచ్చిపోయేంత వరకు అదే స్థాయిలో ఉండగలిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు కూడా కిందికి దించలేదు, ఎలక్షన్ జరగలేదు, వ్యతిరేకం రాలేదు. ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు పెడతామని అని ఎవరు ఆయనకు వ్యతిరేకంగా రాలేదు. రాజులు మారారు, అధికారులు మారారు, యోసేపు మారలేదు, అదే స్థాయిలో ఉన్నాడు. అదే ప్రియ దేవుని బిడ్డ నేను చెప్పేది. నువ్వు నీ భర్తకు విలువ ఇచ్చినప్పుడు, నీ అత్తకు విలువ ఇచ్చినప్పుడు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఘనత ఇచ్చినప్పుడు 100% నీకు ఎటువంటి తక్కువ కాదు. ఆ ప్రోటోకాల్ మారినప్పుడు నీ జీవితంలో సమస్యలు ఆరంభమవుతాయి, కష్టాలు ఆరంభమవుతాయి, శత్రువులు లేస్తారు పైకి. అందుకే అలా ఉండటానికి వీల్లేదు. సో నయోమిని అత్త నీ సెలవైతే నేను వెళ్తాననింది. అంటే నువ్వు పంపిస్తే వెళ్తా, లేకపోతే లేదు. నువ్వు నా అధికారి అన్నట్టుగా మాట్లాడింది. నువ్వు ఆర్డర్ ఇస్తే నేను వెళ్తాను అన్నట్టుగా మాట్లాడింది. కాబట్టి ఆమె కోసం నయోమి ఎంత గొప్ప త్యాగం చేసిందంటే, ఎంత గొప్ప ఆమె విశ్రాంతి కోసం ఆలోచించిందంటే, ఆ తర్వాత ఆమె ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలి, ఏ రాత్రి బయలుదేరాలి, మనకు 3 అధ్యాయాలు చూస్తే ఏం కట్టుకోవాలి, ఏం పూసుకోవాలి అని చెప్పేసి మొత్తం చెప్పి పంపించి ఫలానా వ్యక్తి నీకు సమీప బంధువుడు, వెళ్ళు పరిచయం చేసుకొని చెప్పి పంపించింది. అంటే ఆమె సమీప బంధువుడి దగ్గరికి వెళ్ళటానికి మార్గాన్ని చూపించింది. సమీప బంధువుడు ఎవరో పరిచయం చేసింది. సమీప బంధువుడు ఏం చేయగలడో ఆయన దగ్గరికి వెళ్ళి మరి చేపించుకున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం కొంతమంది తక్కువ అంచనా వేస్తాం, కానీ వాళ్లకు మన మార్గాన్ని చూపించి మన విశ్రాంతి కోసం, మన కోసం పరితపించేటువంటి ఒక ఆశ ఉందని తెలుసా. నువ్వు ఎప్పుడు ఒక వ్యక్తిని గొప్ప స్థాయిలో పెడతావు, నీ మామను అత్తను నిన్ను వాళ్ళు గొప్పగా చూడాలని ఆశిస్తూ ఉంటారు, నిన్ను వాళ్ళు గొప్పగా ఉంచాలని ఆశిస్తూ ఉంటారు. తొక్కి పెట్టాలంటావా, నిన్ను ఎట్ట తొక్కాలో వాళ్ళు ఆలోచిస్తుంటారు, నిన్నెట్ట నాశనం చేయాలి వాళ్ళు చూస్తుంటారు. ఖచ్చితంగా నీ భర్త కూడా అంతే. ఆయన గణపరచకపోతే నిన్నెట్లా గణహీనపరచాలి ఆయన కూడా చూస్తాడు ఖచ్చితంగా. అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అంతే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా మన జీవితంలో ముందుకు సాగిపోవాలి. అదేవిధంగా మనము యాకోబు జీవితంలో కూడా చూస్తే, యాకోబు తన మామ ఇంటి నుంచి వచ్చేటప్పుడు తన అన్న 400 మందిని వేసుకొని వచ్చి సంపాలన వస్తున్నాడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నాడు యాకోబు అంటే చూద్దాం మనం. ఆదికాండం 33వ అధ్యాయం. తాను వారు ముందర వెళ్ళుచు తన సహోదరులను సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కనులెత్తి స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందున అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అని చెప్పాను. చూడండి ఏం చేశాడు. యాకోబుకి ఉన్న భక్తి, ప్రార్థన జీవితం, పోరాటం ఏశావుకు లేవు.
ఏశావు అంత భక్తిపరుడు కాదు, కానీ తనకంటే కొన్ని నిమిషాల ముందు పుట్టినటువంటి ఆ వ్యక్తిని ఒక ఉన్నతమైన వ్యక్తిగా భావించి, తన అన్నగా, తనకంటే ఎల్డర్గా భావించి, పెద్దోడిగా భావించి సాష్టాంగ నమస్కారం చేశాడు. 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేశాడు. అన్నా నువ్వు నాకంటే గనుడివి, అన్నా నువ్వు నాకంటే శ్రేష్ఠుడివి, అన్నా నువ్వు నాకంటే ముందు పుట్టిన వాడివి అని చెప్పేసేసి ఆ పెద్దరికాన్ని గణపరిచాడు. పెద్దరికాన్ని గణపరిచాడు. చాలామంది పిల్లలు, తమ్ముళ్ళు చదువుకుంటారు, అన్న చదువుకోడు. ఆయనేం పొలంలో పని చేసుకుంటా ఏదో పిచ్చి టవల మీద వేసుకొని పిచ్చి షర్ట్ వేసుకుని వస్తాడు. వీళ్ళు మంచి హోదాలో ఉంటాడు. వాళ్ళు ఆ విధంగా ఎక్కటానికి అన్న ఎంతో కష్టపడి ఉంటాడు, ప్రయాసపడి ఉంటాడు కదా. అక్కలు కూడా కష్టపడి ఉంటారు. వీళ్ళు బాగా ఎదిగిన తర్వాత ఆ ఉన్నతమైన వాళ్ళే చూసుకుంటారు తప్ప కింద వాళ్ళని చూడరు. చిన్నప్పటి నుంచి ఎక్కించి మెడల మీద ఎక్కించుకొని పెంచి కష్టపడకుండా చదివించిన వాళ్ళు మర్చిపోతారు. అక్కడే శ్రమ ప్రారంభమవుతుంది, అక్కడే దుఃఖం ప్రారంభమవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, కానీ యాకోబు ఎంతో సంపాదించుకొని వస్తున్నప్పటికీ తన అన్న రాగానే 7 సార్లు సాష్టాంగపడ్డాడు. పెద్దరికాన్ని గణపరిచాడు, పెద్దరికాన్ని మరి సన్మానించాడు. అందువల్ల ఏం జరిగిందంటే, చంపాల్సినటువంటి ఒక వ్యక్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని కన్నీళ్లు విడిచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్, మనం గణపరిచినప్పుడు మరణం ఆగిపోతుంది. మనం గణపరిచినప్పుడు ద్వేషం చచ్చిపోతుంది. మనం గణపరిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డ మన మీదకి రావాల్సినటువంటి ఉపద్రవాలు ఆగిపోతాయి. అందుకే పెద్దలను ఘనపరచాలి. వారి స్థాయి, నీ అన్నకి ఇవ్వాల్సిన స్థాయి నీ అన్నకి ఇవ్వాలి, నీ అక్కకి ఇవ్వాల్సిన అక్కకి ఇవ్వాలి. నేను మరొక విషయం చెప్తాను చూడండి. మొర్దెకై ఎస్తేరుని పంపించేటప్పుడు, ఆ రాజ ప్యాలెస్ పంపించేటప్పుడు చెప్పాడు, అమ్మా నీవు నీ కులాన్ని మర్చిపో, నీ జాతిని మర్చిపో, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది అంటే, మొర్దెకై తనకేం చెప్పాడో మనం చూద్దాం ఆ మాట. అంతేకాదు, మరొక వచనం కూడా అద్భుతమైన వచనం చదువుకుంటా చూడండి. 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 20వ వచనం చదువుకుంటాం. ఎస్తేరు మొర్దెకై పోషణ యందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియజేయక ఉండెనో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ మహారాణి అయిపోయింది. రాజు అంతటోడు ఆమెను ప్రేమించి, ఆమె అందానికి మెచ్చి, సౌందర్యానికి మెచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని పట్టపు రాణిగా చేసి ఆమెను గొప్ప చేస్తే, ఇప్పుడు మొర్దెకైతో అవసరం ఉంది ఆమెకి? ఎక్కడో ఆఫ్టర్ ఆల్ గేట్ కీపర్ ఉన్నటువంటి తన పినతండ్రితో అవసరం ఏముంది ఆమెకి? ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు ఆమె దాటుకొని వెళ్ళిపోతూ ఈయనెవరో అన్నట్టుగా చూడవచ్చు. మా పని వాళ్ళే, ఏదో నన్ను అలా పెంచాళ్లే అని చెప్పొచ్చు, ఆఫ్టర్ ఆల్ అని చెప్పొచ్చు. కానీ ఆమె పోషణ కాలం ముందు ఉన్నప్పుడు ఎంత వినయంగా ఆయన కింద ఉండిందో, రాణి అయిన తర్వాత కూడా, మహారాణి అయిన తర్వాత కూడా అదే విధంగా లోబడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, ఆ విధంగా లోబడినందువలన మొర్దెకైతో ఆమె ఎంతగానో ఆశీర్వదించబడింది, మొర్దెకైతో ఎంతగానో దీవించబడింది. ఆ రాజ్యాంగం రాసేటప్పుడు, ఇజ్రాయెల్ యొక్క ప్రజల యొక్క క్షేమాన్ని గురించి వారు పరితపించేటప్పుడు ఆయన ఎంతగానో ఆమెను గైడ్ చేసి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, ఆ విధంగా తన తండ్రికి వస్తున్నటువంటి ఘనతనిచ్చినందువలన ఆమె ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా, ఎంత గనురాలుగా వెళ్ళినా, ఇతను మా పని మనిషి అని చెప్పలేదు, మా ఇంట్లో వాళ్ళని చెప్పలేదు, నాకు తెలిసిన వాళ్ళే అని చెప్పలేదు, నా తండ్రి అని చెప్పుకున్నందువల్ల, ఆయన చెప్పిన మాట పాటించినందువలన ఏమైంది అంటే, అద్భుతంగా ప్రియ దేవుని బిడ్డ ఆమె సంరక్షించబడింది, ఆమె స్థాయి ఉన్నతంగా ఎదిగింది, ఆస్వాదించబడింది. సో ఈ విధంగా ఆ పెద్దలను ఘనపరిచే పద్ధతి ఎప్పుడు మనం పాటిస్తామో మన ఘనత ఇంకా పెరుగుకుంటూనే పోతుంది, మనకు సంపూర్ణ ఆశీర్వాదం కలుగుతుంది, సంపూర్ణ బహుమానం కలుగుతుంది. సో ఈ యొక్క రూతు తన అత్తను సంపూర్ణమైనటువంటి స్థాయిలో ఉంచి ఆమెకి ఇవ్వాల్సినటువంటి సంపూర్ణ ఘనతనిచ్చింది కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన సంపూర్ణ సంతోషాన్ని ఏమి ఇవ్వగలిగింది, సంపూర్ణ మార్గాన్ని ఇవ్వగలిగింది. కాబట్టి మనం ఈరోజు ఏం చేద్దామంటే, పెద్దలను ఘనపరిచే విధానంలోను, మనం పెద్దలను ఘనపరిచే విధానంలోను, వాళ్ళు నడిపించే విధానంలోను మనం ఎప్పుడైతే ముందు ఉంటామో, తెలుసుకుంటామో ఆ రహస్యాన్ని, సంపూర్ణ బహుమానాన్ని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో మనం పరిచయం చేసుకోవటం కాదు, మన వెనకున్న వాళ్ళని పరిచయం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి పరిచయం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంత స్థాయిలో ఎందుకు ఉండగలిగాం, ఎవరున్నారు మన వెనక అనేటువంటిది పరిచయం చేయటం చాలా గొప్ప విషయం. నా హస్బెండ్, లేకపోతే నా వైఫ్, లేకపోతే నా తల్లి, నా తండ్రి, నా నానమ్మ, నా తాతయ్య, ఇది చాలా గొప్ప విషయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, ఈ రోజున అది కోల్పోయాం కాబట్టి, ఎవరికి ఘనత వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి, ఎవరికి మరి మనము ఉన్నత స్థాయి ఇవ్వాలో వాటిని ఇవ్వట్లేదు కాబట్టి చాలాసార్లు మన స్థాయి మనం పోగొట్టుకుంటున్నాం.
మన సొంత వాళ్ళ దగ్గర నుంచి మనకు వెన్నుపోటు వస్తూ ఉంది, సొంత వాళ్ళ దగ్గర నుంచి మనకు భయంకరమైన వ్యతిరేకత వస్తూ ఉంది, సొంత వాళ్ళ దగ్గర నుంచి మన జీవితంలో భయంకరమైనటువంటి దుఃఖం పొంగి పొర్లుతూ ఉన్నది. అందుకే ఈరోజు జాగ్రత్తగా పాటించు సహోదరి. నీ భర్తకి ఇవ్వాల్సిన స్థానం, ఆయన ఎంత చిన్నోడైనా, లేకపోతే ఆయన ఎంత తక్కువ శాలరీ అయినా, నీకంటే ఎంత తక్కువగా ఉన్నప్పటికీ ఘనపరచడం నేర్చుకో. దేవుని నడిపించబోతున్నాడు, సహాయం చేయబోతూ ఉన్నాడు. నిజానికి మనం బైబిల్లో చూస్తే గొప్ప గొప్ప స్త్రీలందరూ లోబడి నడిచారంట. శారా అబ్రహాముని యజమానుడా అని పిలిచేదంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, వీళ్ళందరూ గణపరిచినందు వల్ల వాళ్ళు గణపరచబడ్డారు. అందుకని మా ఆయనకేం తెలియదు, అంతా నేనే చూసుకుంటాను, నాదే పెత్తనం అని చెప్పేసి ఆయన పక్కన పడేసేసి ఏదో చెత్త కుప్పలు పడేసినట్టుగా, వెళ్తున్నానుగా ఇల్లు చూసుకో, వెళ్తున్నానుగా జాగ్రత్త, అత్తమ్మని వెళ్తున్నానుగా నువ్వు ఇల్లు చూసుకో, ఇది కాదు. వాళ్ళ దగ్గర కూర్చొని ఇది నీ సెలవైన ఎడలా రూత్ ఏ విధంగా అడిగిందో, అత్తమ్మ ఇలా చేయబోతున్నాను, మామయ్య ఇలా చేయబోతున్నాను, అయ్యా ఇలా జరగబోతున్నది చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వెంత స్థాయిలో ఉన్నా నీ వాళ్ళు సంతోషపడతారు. నువ్వెంత గొప్ప స్థితిలో నా కోడలండి అని చెప్తారు, నా కూతురండి అని చెప్తారు, లేకపోతే నా భార్య అండి ఆమె అని చెప్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడు దీన్ని మర్చిపోకూడదు. అందుకే మనం సంపూర్ణ బహుమానం పొందకుండా భర్త దగ్గర నుంచి టార్చరు, భర్తకు భయం, భార్యకి భయం, ఎక్కడెక్కిపోతారో నెడవదిలేస్తారు. నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటా వాళ్ళకి ఇవ్వాల్సిన స్థాయి వాళ్ళకి ఇస్తూ ఉంటే నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు, కింద కూర్చొని సంతోషపడుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. ఇది మర్చిపోవద్దు నీ జీవితంలో. సో ఈమె ఎందుకు సంపూర్ణ బహుమానం పొందిందంటే తన అత్తకు సంపూర్ణ ఘనత, సంపూర్ణ అధికారం తన మీద ఇచ్చింది, సంపూర్ణమైన హక్కు ఇచ్చింది. నువ్వు చెబితే వెళ్తా, లేకపోతే లేదు, నువ్వే నా అధికారం అన్నట్టుగా చెప్పింది, నువ్వే నా మార్గదర్శనం అన్నట్టుగా చెప్పింది. అందువలన ఎంతో ఘనంగా దీవించబడిన, ఆశీర్వదించబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేకపోతే సొంత అత్తే చెప్పేదే, ఈ పిల్లకి ఎంత గర్వమో తెలుసా, ఈ పిల్లకి ఎంత మిడిసిపోటో తెలుసా, నా కోడలని కాదయ్యా, నా కూతురని కాదయ్యా, దానికి మామూలుగా లేదయ్యా, దాని తల హెడ్ వెయిట్ అయ్యా, దానికి వాళ్ళే చెప్తారు. సొంత ఇంట్లోనే వ్యతిరేకత ఆరంభం అవుతుంది, సొంత ఇంట్లోనే భయంకరమైనటువంటి విషము చెమ్మే పరిస్థితులు వస్తాయి. సొంత భర్తే నీ గురించి చెడ్డగా చెప్పడం ప్రారంభిస్తాడు. అందుకే చెబుతున్న ఈ రోజున నీ లైఫ్లో ఎవరిని ఘనపరచాలో, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఖచ్చితంగా ఇచ్చి చూడు. 100% దీవించబడతావు. రూతు వలె సంపూర్ణ బహుమానం పొందుకుంటావు. ప్రార్థన చేసుకుంటావు. ఈరోజు నీకోసం ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకళ్ళు ఎప్పటివరకు నీ భర్త ద్వారా టార్చర్ అనిపిస్తున్నావేమో, నీ భార్య ద్వారా టార్చర్ అనిపిస్తున్నావేమో, నీ అత్త వాళ్ళు సరిలేరేమో, తల్లిదండ్రులు సరిలేరేమో, నేను సరిగ్గా సన్మానించడం లేదేమో. కారణం ఏంటి నీకు అర్థమైపోయింది కదా. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. వారి దగ్గర నుంచి సంపూర్ణమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగం నీ జీవితంలో రావాలని ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ఈరోజు నీ చరిత్ర మారబోతూ ఉన్నది. ఈరోజు ఒప్పుకో, నువ్వు చేసిన ప్రతి మిస్టేక్ ఒప్పుకో. నీకు దగ్గర ఎంత డబ్బు ఉందని కాదు, ఎంత అధికారం ఉందని కాదు, ఎంత హోదా ఉందని కాదు, నీ వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని కాదు. దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ సన్మానించడం చోట సన్మానించడం, గణపరచడం, ఎవరికి ఇవ్వాల్సినటువంటి స్థాయిని వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు సురక్షితంగా, క్షేమంగా, అధ్యక్షురాలుగా ఉంటావు. ఖచ్చితంగా నీ ఘనత ఎన్నాడు నువ్వు పోగొట్టుకోలేవు. నీకోసం ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం. మేమందరం ఏక మనసుతో మీ పాద సమ్మకానికి వస్తున్నాం. మా సహోదరుడి కోసం, మా సహోదరి కోసం ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తెలిసి తెలియక ఎంతకాలం తండ్రి ఎవరిని ఘనపరచాలో, ఎవరికి ఘనత ఇవ్వాలో తెలియక ప్రభా ఈ బిడ్డలు తండ్రి నన్ను నష్టపోయి ఉంటారు తండ్రి. అయ్యా మీరు క్షమించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీరు దయ చూపించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. సాయం చేయండి, అద్భుతం జరిగించండి ప్రభా, ఆశ్చర్యకరం జరిగించండి యేసయ్యా, శక్తితో నింపండి యేసయ్యా. ప్రతి ఒక్కరు ఘనత పొందాలి నాయన, అర్హత పొందాలి ప్రభా తన నాయన. ప్రతి కుటుంబాలు నాయన వారి వారి ధర్మాలు వారు చేయాలి ప్రభా, వారి వారి ఘనతలు వారికి ఇవ్వాలి ప్రభా. అయ్యా ఇప్పటివరకు సాతాను వారి కుటుంబాలు ఘనపరచకుండా తండ్రి నాయన, అయ్యా టార్చర్ మధ్యలో, అనుమానాల మధ్యలో, పెనుబోతాల మధ్యలో బ్రతుకుతుంటే ఈ రోజే యేసు క్రీస్తు నామములో తండ్రి నాయన అద్భుతం జరుగును గాక, కుటుంబాలు కట్టబడును గాక. పద్ధతి ప్రకారము తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రభా తండ్రి నాయన బ్రతికే కృప దయచేయమడుగుచున్నాము తండ్రి, ఆశీర్వాదం దయచేయమడుగుచున్నాము తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యంతో నింపండి ప్రభువా. కుటుంబ వ్యవస్థను కాపాడమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. ఉద్యోగ వ్యవస్థను కాపాడండి నాయన. అయ్యా అధికారి దగ్గర నుంచి ఏ టార్చర్ లేకుండా అధికారికి వ్యవస్థ స్థానం ఇచ్చే కృప దయచేయమడుగుచున్నాము తండ్రి. ప్రభా వ్యాపారం దగ్గర తండ్రి టార్చర్ రాకుండా ప్రభు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి ఇచ్చే కృప దయచేయమనుచున్నాం తండ్రి. మేము లోకాన్ని ప్రేమతో జయించాలి తండ్రి నాయన. అయ్యా లోకాన్ని ప్రభు జ్ఞానముతో జయించాలి ప్రభు. మాకున్న స్థానాన్ని లోకము అయ్యా జ్ఞానముతో జయించే కృప దయచేయమనుచున్నాము తండ్రి. మీరే కృప చూపు నడిపించి బలపరిస్థిరపరచమని ప్రభువా. జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు ప్రభు అయ్యా మాధుర్యమైన మాటలు నేర్పించమని కూర్చున్నాము తండ్రి. కఠినమైన మాటలు
ప్రభువా విమర్శించే మాటలు, దూషించే మాటలు తొలగిపోయి తండ్రి, ఒకరినొకరు సన్మానించుకుని నాయన, ఒకరి గతాన్ని ఒకరు తవ్వుకోకుండా ప్రభువా, ఒకరి లోపాన్ని ఒకరు చూపించుకోకుండా ప్రభువా, ఒకరి చేతగంతాన్ని ఇంకొకరు చూపించకుండా ప్రభువా, ఒకరినొకరు సన్మానించుకొని బతికే కృప దయచేయండి తండ్రి. ఒకరినొకరు అర్థం చేసుకునే కృప దయచేయండి ప్రభువా. మీరే కృప చూపి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు దయ చూపించి ఆదరించమని, మీరు అద్భుతం చేయమని, కారుణ్యంతో నింపమని, కుటుంబాలు చెల్లాచెదురు కాకుండా తండ్రి జ్ఞానంగా కట్టుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానం సమకూర్చునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807